హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. కొద్ది రోజుల నుంచి సైలెంట్ గా ఉన్న డ్రగ్స్ మాఫియా కదలికలు మళ్లీ చెలరేగాయి. ఐటీ హబ్ గచ్చిబౌలిలో కో లివింగ్ గెస్ట్ రూమ్ లో జరుగుతున్న రహస్య డ్రగ్స్ పార్టీపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి 12 మందిని అరెస్టు చేశారు. ఇక ఈ దాడిలో వారి వద్ద నుంచి ఎండీఎంఏ గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ యువకులు విక్రయిస్తున్నారని, ప్రధాన స్మగ్లర్లు గుత్తా తేజ కృష్ణ అని ఈ నెట్వర్క్ కు నాయకత్వం వహిస్తున్నాడు. తనతో పాటు డ్రగ్స్ సరఫరాలో పాల్గొన్న ఒక నైజీరియన్ పౌరుడిని కూడా గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి ఇద్దరు కలిసి కర్ణాటక నుంచి మాదక ద్రవ్యాలు రవాణా చేసి నగరంలోని యువతకు అమ్ముతున్నట్లు ప్రాథమికంగా విచారణలో తేలింది. ఈ దాడి సందర్భంగా పోలీసులు గెస్ట్ రూమ్ నుంచి డ్రగ్స్ తీసుకుంటున్న పలు యువకులను పట్టుకున్నారు. డ్రగ్స్ పార్టీలు, స్మగ్లింగ్ మార్గాలు, సరఫరా నెట్వర్క్లపై పోలీసులు మరింత విచారణ చేపట్టారు. ఈ ఘటనలో మరోసారి నగరంలో డ్రగ్స్ మాఫియా యువతలో విన్యాస అలవాట్లను ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, గచ్చిబౌలి పోలీసులు 12 మందిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గంగోత్రి, సైబరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కి సంబంధించినటువంటి కేసు నమోదైంది. డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీలో ఎంఎస్ లగ్జరీ గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో ఇందులో కో లివింగ్ పై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. డ్రగ్స్ తీసుకుంటున్నట్టు పక్కా సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. దాదాపుగా కూడా ఎస్ఓటీ పోలీసులు 12 మందిని అరెస్టు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. నిందితుల నుంచి దాదాపు 6,51,000 విలువ చేసేటటువంటి ఎండీఎంఏ డ్రగ్స్ 31.2 గ్రాముల 3 గ్రాముల గంజాయితో పాటు మొబైల్ ఫోన్స్, 2 బైక్లు, డాంగిల్స్, జీపీఎస్ కార్డ్ రీడర్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేసేటటువంటి నైజీరియా దేశస్థుడైతే పరారీలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. నిందితుల్లో ఐటీ ఉద్యోగులు, ఆర్కిటెక్ట్లు, డ్రైవర్లు, డీజే ప్లేయర్స్, ఫోటోగ్రాఫర్స్ ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. మొత్తం మీద గచ్చిబౌలిలో మరోసారి డ్రగ్స్ పార్టీ భగ్నం చేసినటువంటి ఎస్ఓటీ పోలీసులు కో లివింగ్ గెస్ట్ హౌస్ లో జరుగుతున్నటువంటి డ్రగ్స్ పార్టీలో భారీగా డ్రగ్స్ అయితే పట్టివేసినట్టుగా అయితే తెలుస్తోంది. 12 మంది కూడా ఇందులో డ్రగ్స్ తీసుకున్నట్టుగా అయితే ఇప్పటికే గుర్తించారు. కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ లో యువకులకు అమ్ముతున్నట్టుగా స్మగ్లర్ల మీద ఏదైతే పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా అరెస్టు చేశారు. డ్రగ్స్ సప్లై చేస్తున్నటువంటి గుత్తా తేజ కృష్ణతో పాటు నైజీరియన్ ను కూడా అరెస్టు చేశారు. డ్రగ్స్ పార్టీలో ఎండీఎంఏతో పాటు గంజాయి కూడా స్వాధీనం చేస్తున్నారు. 6 డ్రగ్స్ పెడ్లర్లు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. 6 కన్స్యూమర్స్ కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం కలిపి 12 మంది గుత్తా తేజ కృష్ణ, అలాగే సాజీర్, వెన్నెల రవికిషోర్, మన్నె ప్రశాంత్, పి హర్షవర్ధన్ రెడ్డి అరెస్టు చేశారు. పక్కనాటి లోకేష్ రెడ్డి, పృథ్వీ విష్ణువర్ధన్, కార్లపాటి మెస్లీ సుజిత్, గుండెబోయిన నాగార్జునాన్ని అరెస్టు చేశారు. మేకల గౌతము, గుంటల సతీష్ రెడ్డిలను కూడా ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో చాలా వరకు కూడా సైలెంట్ గా ఉన్నటువంటి నగరంలో మరోసారి డ్రగ్స్ కి సంబంధించినటువంటి కేసు, అలాగే డ్రగ్స్ కి సంబంధించినటువంటి దాదాపు 31.2 గ్రాముల భారీగా డ్రగ్స్ ఎండీఎంఏ డ్రగ్స్ దొరకడము, అలాగే 3 గ్రాముల గంజాయి ఇందులో యాడ్ అవ్వడం కూడా చాలా వరకు కూడా ఎస్ఓటీ పోలీసులు ఛేదించినట్టుగా అయితే తెలుస్తుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఉషా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.